నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కచ్చేరిమిట్ట మసీదు ప్రాంతంలో గత నెలలో పీట్ల సుకుమార్ పై అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనపై కేసు నమోదైందని కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. విచారణలో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుబాటులోకి వచ్చే ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన కావలిపట్నంలో కచేరిమెట్ట ఏరియా ఉందా, ఆ కచేరిమెట్ట ఏరియాలో మసీదు సెంటర్ దగ్గరలో గత నెల 19వ తారీఖు రాత్రిపూట ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి పీట్ల సుకుమారి అనేవి మన కావలి 220 PS రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మేరకు దాన్ని మొన్న కట్ కేసు ప్లస్ ఎస్సీ/ఎస్టీ కేసు కింద కేసు నమోదు చేశారు. అంటే మొన్న 26 నాడు నమోదైంది అది. కాకపోతే అప్పుడు 26 అంటే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైందంటే దాన్ని ఏంటంటే డిఎస్పీ ర్యాంక్ ఆపేస్తే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాకపోతే నేను 26 నుంచి నెల్లూరు రొట్టెల పండుగ బందోబస్తు ఉండిపోయాను. తర్వాత అది అయిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన గూడూరులో ఉంటే గూడూరులో తర్వాత అంతా అయిపోయేదానికి మొన్న సాయంత్రం వరకు అదే డ్యూటీ అక్కడ ఉన్నాము. నిన్న కేసు దర్యాప్తు ప్రారంభించాను. అంటే నిన్న 2వ తారీఖు నాడు కేసు దర్యాప్తు నేను ప్రారంభిస్తే ఎవరు కూడా ఇక్కడ ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు నిన్న అందుబాటులోకి ఎవరు రాలేదు. కాబట్టి వాళ్ళు అందుబాటులో రాలేదు కాబట్టి మళ్ళీ ఇవాళ వస్తే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళని ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అది ఇంకో చుట్టుపక్కల అందరం కూడా విచారించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా కొంతమందిని విచారించి కేసు యొక్క వాస్తవాలు ఏది ఉంటే ఆ విధంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దర్యాప్తు ప్రారంభించి ఇప్పుడే కదా. ఇప్పుడు కేసు నమోదైంది 26. నేను 26 నుంచి ఆ ఊళ్ళో లేను. నేను వచ్చిందే మొన్న. కాబట్టి నిన్న రాగానే నేను దర్యాప్తు కోసం ప్రయత్నం చేసాను. వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. ఇవాళ ఉన్నారు అందుబాటులో. ఇవాళ అందుబాటులోకి వచ్చి విట్నెస్లను అందరూ ఎగ్జామ్ చేయాలి. ఇప్పుడు మనం గబాల్ని వెళ్ళి ముద్దాయి నష్టం అలా ఉండదు కదా. అంత విట్నెస్ అందరూ ఎగ్జామ్ చేసుకునే చేయాల్సింది. లేదు. ఏ కేసు అయితే సరే ముందు ఇన్వెస్టిగేషన్ తర్వాతే అరెస్ట్ ఉండేది. ఇన్వెస్టిగేషన్ చేయకుండా అరెస్ట్ చేయరు కదా. Please subscribe SS News AP.